పబ్లిక్ ఇక జోర్దార్ వార్తలు చూసేనికి అందరు తయారుగా ఉన్నట్టే కదా. మరి నాది కూడా ఇంకేం ఆలస్యం లేదు, షురు చేసుకుందాం పాండ్రి. కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు షురు. చూస్తుంటే కారు పార్టీకి మళ్ళా మున్పటి రోజులు వచ్చేటట్టున్నాయి అనిపిస్తున్నది. ఎమ్మెల్యే ఎలక్షన్ల కాడికేంచి రిపేర్ల మీద రిపేర్లు అవుతున్న కారు ఇప్పుడు రువ్వడి మీద పోయేటట్టుగా అనొస్తున్నది. జూన్ 4వ తారీఖు నాడు కారు పార్టీ కనబడకుండా ఖతం అయితే చూడుండ్రి అని చెయ్యి పాటోళ్ళు ఎంత అన్నా కూడా అది అవదమ్మా అని సీఎం రేవంత్ అన్న సొంత జిల్లాలనే సీటు గెలిచి పెద్ద షాక్ ఇచ్చిండ్రు కారు పాటోళ్ళు చెయ్యి పార్టీకి. రిజల్ట్ రేపు కదా, ఇప్పుడు గెలిచుడేంది అని పరేషాన్ అవుతున్నారా? అయితే చూడురు మరి ముచ్చట. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎలక్షన్ల కారు పార్టీకెంచి పోటీ చేసిన నవీన్ కుమార్ రెడ్డి, చెయ్యి పార్టీకెంచి పోటీ చేసిన మన్నె జీవన్ రెడ్డి మీద 111 ఓట్ల మెజార్టీ తోటి గెలిచిండు. అయితే ఈడ గెలుచుడు ఓడుడు ముచ్చట కాదు, గీ టైంలో గెలుచుడు ఓడుడే అసలు ముచ్చట. చెయ్యి పార్టీ సర్కార్ వచ్చినాక అయిన ఫస్ట్ ఎలక్షన్లు, అధికారంలోకి వచ్చినాక చెయ్యి పార్టీ ఓడిన ఫస్ట్ సీటు, మళ్ళా గది కూడా సీఎం రేవంత్ అన్న సొంత జిల్లాల. ఆ ఎలక్షన్ల గెలుపు మాదే, ఈ ఎలక్షన్ల గెలుపు మాదే, ఏ ఎలక్షన్ అయినా గెలుపు మాదే, గెలుపు మాకు కాపలా ఉంటది అన్నంత మాట్లాడిన చెయ్యి పాటోళ్లకు గీ ఓటమితోటి దిమ్మ తిరిగినట్టయింది. తాకుడే సీఎం సొంత జిల్లాల షాక్ తగిలే వరకు ఏం చేయాలనో అర్థమైతలేదట చెయ్యి పార్టీ లీడర్లకు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా అందరు కలిసి ప్రచారం చేసినా కూడా చెయ్యి పార్టీ ఓడిపాయే అని బాధపడుతున్నారట చెయ్యి పార్టీ లీడర్లు. ఇన్నొద్దులు ఎవ్వలు పడితే వాళ్ళు అల్కదక్కువగా చూసి అల్కగా మాటలంటున్నారు అని రందిపడుతున్న కారు పాటోళ్లకు గీ గెలుపుతోటైతే మళ్ళా రెక్కలచ్చినంత పనైందట. 5 నెలలకే చెయ్యి పార్టీ మీద వ్యతిరేకత ఎట్లున్నదో చూడుండ్రి అని మస్తు సంబురంలో మునిగిండ్రు కారు పాటోళ్ళు. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథ అయిపోయిందా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. ఇవాళ మిత్రుడు నవీన్ రెడ్డి గెలిచిండు. మహబూబ్ నగర్ జిల్లా నాయకులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మేము కూడా మీ లెక్క నైతిక విలువలకు పాటుపడకుండా తిలోదకాలు ఇచ్చేసి దుర్మార్గపు ఆలోచనలు చేసి ఉండింటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఉండింటే, మేము కూడా మీ లెక్కనే అటువంటి తప్పుడు పద్ధతులు అవలంబించి ఉంటే ఈ ఎన్నిక కూడా మేము గెలిచేవాళ్ళం 100%. గింత చెయ్యి పార్టీ గాలిలో కూడా కారు గెలిచిందంటే మొన్న నడుమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రిజల్ట్ కూడా గిట్లనే ఉంటదా ఏంది? గట్లయితే పెద్ద దెబ్బే. అటు ఎంపీ ఎలక్షన్ సంగతి చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్ని పువ్వు పార్టీ దిక్కే రావట్టే అని కొత్త టెన్షన్ పట్టుకున్నదట చెయ్యి పార్టోళ్లకు. జూన్ 2వ తారీఖు నాడు 10 ఏళ్ల తెలంగాణ పండుగ చేసుకునుడు, గా పండుగ నాడే కారు పార్టీ మహబూబ్ నగర్ ల గెలుచుడు, చెయ్యి పార్టీ ఓడిపోవుడు, ఇవన్నీ చూస్తేనైతే జనాలు ఏదో చెప్పాలనుకుంటున్నారు. గది చెయ్యి పాటోళ్ళకు అర్థమైతదో లేదో గాని ఇక కారు పార్టీల మునుపటి జోరు మళ్ళా షురువైంది. 10 ఏళ్ల తెలంగాణ పండుగ అయిపోయింది. అట్లనే 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని యాళ్ళ కూడా ఒడిచింది. రాష్ట్రం ఇడిపోయినప్పుడు 10 ఏళ్ల పాటు హైదరాబాదే 2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అనే ముచ్చట చెప్పిండ్రు కదా, గా ముచ్చట నిన్నటితోని ఒడిచిందిగా. అంటే ఇప్పుడు ఏపీకి రాజధాని లేనే లేదన్నట్టు. ఇంట్లో సామాన్ లేకపోతేనే ఆగమాగం అవుతాం. గసుంటిది రాష్ట్రానికి రాజధాని లేదంటే ఎంత చిన్నతనం చెప్పుండ్రి. కానీ ఇదంతా ఏపీ లీడర్లకు ఏం అవసరం లేనట్టున్నది. ఉమ్మడి రాజధాని యాళ్ళైపోయినా కూడా ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడతలేరు. ఏపీ లీడర్ల మీద మస్తు గరం ఉన్నారట ఏపీ పబ్లిక్. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి నవ్వెటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేసిండ్రు కదా అమ్మి పని పాడుగాను అని కండ్లతోటే కారాలు నూరుతున్నారట. రాష్ట్రం ఇడిపోయి 10 ఏళ్లైనా కూడా రాజధాని ఏదో తెలవక నలుగుట్ల నవ్వుల పాలైతున్నాం షీ అని కరుసుకుంటున్నారట పబ్లిక్. ఇన్నొద్దులంటే ఉమ్మడి హైదరాబాద్ ఉన్నది కదా అని ఓ ధైర్యం ఉండేది, ఇప్పుడు గది కూడా లేదు. మీ రాజధాని ఏది అనంటే తెల్వదు, గుర్తులేదు, మర్చిపోయినాం అని ఇంకెన్నేళ్ళు చెప్పుకో అని లీడర్లను నిలదీయాలనుకుంటున్నారట. హైదరాబాద్ ల మాకు కూడా పాలున్నది అని ఇన్నొద్దులు చెప్పుకున్న ఏపీ పబ్లిక్ ఇప్పుడు పరాయోళ్ళ అయిపోయినరు. సరే రాష్ట్రం ఇడిపోయింది, 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని యాళ్ళైపోయింది, గది యాదున్నదా లేదా? ఎంబటే రాజధాని పెట్టుకునుడు శాతగాకపోతేనో కుదరకపోతేనో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఇంకో 5 ఏళ్లు నడిపియాలే అని అడగచ్చు కదా అని గరమైతున్నారు లీడర్ల మీద ఏపీ పబ్లిక్.
బాబు సారు, జగనన్న, పవన్ సారు, పువ్వు పార్టీ ఇట్లా ఏ ఒక్కరు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఇంకో 5 ఏళ్లు నడిపియాలి అని మాట్లాడతలేరు. ఎందుకు అనంటే ఎవల ఆలోచన అల్లకున్నదట. ఈ తాప అధికారంలోకి అచ్చుడే, విశాఖల ప్రమాణ స్వీకారం చేసుడే అని జగనన్న శానా మల్కలు అనకచ్చిండు. అంటే పంక పార్టీ అత్తే విశాఖనే రాజధానిగా చేద్దామని చూస్తున్నాడు అన్నట్టు. ఇక మొదలనుకున్న అమరావతిని రాజధానిగా చేద్దామని బాబు సార్ చూస్తున్నాడు. ఇక పవన్ సార్ కూడా అమరావతికే సపోర్ట్ చేస్తాడు. అందుకే హైదరాబాద్ ను ఇంకో 5 ఏళ్లు ముందుకు నడిపే ముచ్చట మీద ఎవ్వరు నోరు తెరుతలేరు అన్నట్టు. ఇక చూడాలి మరి ఎవ్వరు గెలుస్తారో, ఏ రాజధాని చేస్తారో. ఇప్పటికన్నా ఏపీ పబ్లిక్ బాధ తీరుద్దో. టీఎస్కెంచి టీజీగా మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం మార్పు, తెలంగాణ చిహ్నం మార్పు, పథకాల పేర్లు మార్పు, ఇట్లా తెలంగాణలో బగ్గనే మార్పత్తున్నది. మార్పు కోసం తెచ్చుకున్న చెయ్యిపాటి సర్కార్ తోటి జనాల బతుకులనైతే మార్పు రాలే అని అంటారా? గదేరే ముచ్చట గాని ముందుగల మార్చేటి చాలా ఉన్నాయి. గవిటి తర్వాతనే జనాల బతుకుల మార్పు. అయితే గిన్ని మార్పులకు ఇప్పుడు ఇంకొక మార్పు కూడా షేరికైంది చెయ్యిపాటి ఖాతాల. మరి గదేందో కూడా చూసి తరించిరా పోరి. తెలంగాణ సెక్రటేరియట్ల మార్పుల మీద మార్పులు చేస్తున్నారటనుల్లా సీఎం సార్ వచ్చిపోయే తొవ్వను మారుతున్నారట. ఇన్నొద్దులు రోడ్డుకు ఎదురుగున్న మెయిన్ గేట్ కెంచి వచ్చేది. అయితే ఇప్పుడు ఎవ్వరు చెప్పిండ్రో ఎవరు ఆలోచన చేసిండ్రో గాని పడమర గేట్ కెంచి సచివాలయం లోపలికి పోయి తూర్పు గేట్ కెంచి బయటకు వస్తారట. కలెక్టర్లు, పోలీసోళ్ళు గిట్లా తూర్పు గేట్ కెంచి లోపలికి పోతారట. అట్లనే ఇది వరకు ముఖ్యమంత్రి రూము 6వ అంతరంలుంటే దాన్ని 9వ అంతరానికి మారుతున్నారట. ముఖ్యమంత్రి రూము మార్పు ఆలోచన గప్పట్లనే చేసిండు రేవంత్ అన్న గాని ఇప్పుడు గా పనులు జెట్ స్పీడ్ అవుతున్నాయట. అట్లనే ఇంకా కొన్ని మార్పులు చేసేటి ఉన్నాయట రాష్ట్ర సచివాలయంలా. అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు మార్పులు చేస్తున్నట్టు? జనాలు మీదిక్కే ఉన్నారని చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ వాస్తు మార్పులు ఎందుకు అని కారెడ్డలాడుతున్నారు ప్రతిపక్ష పొల్లు. గప్పుడు పిసిసి అధ్యక్షుడైనప్పుడు కూడా గాంధీ భవన్ లా వాస్తు మార్పులు చేసిండు రేవంత్ అన్న. గా వాస్తు మార్పులతోటే సీఎం అయినా అని గిట్లా అనుకుంటున్నాడు కావచ్చు. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి ఎసొంటి అడ్డు ఉండద్దని, ఎవల కండ్లు పడద్దని సచివాలయంలో మార్పులు చేపిస్తున్నాడు కావచ్చు. మార్పు మార్పు అంటే ఏందో అనుకున్నాం గాని గిట్లా పేర్ల మార్పులు, జాగల మార్పులు అని అస్సలే అనుకోలే. ఇప్పటికన్నా గిసొంటి మార్పులు బంద్ చేసి జనాల బతుకులు ఎట్లా మారవాలి అనే దాని మీద ధ్యాస పెడితే మంచిది. లేకపోతే అచ్చేతాప మిమ్ముల్ని మార్చుడు తప్పది అని అనబట్టిండ్రు గి ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. అవుగాని గిన్ని ముచ్చట్లు చెప్పుకున్నా కూడా మా రాముల తాత ఇంకా రాలే కదా. ఏం చేస్తున్నాడు గీ మోతేవరి? ఓ తాత, ఏందే ఇయాల్టి కథ? అరే, మీ పాటికని సీత వచ్చినాయి, మా పాటికని సీత వచ్చినాయిరా. దీన్ని చూసుకొని మాట్లాడు కొడుక, లేకుంటే మరి మక్కులు సాప్ అవుతాయి. మరి నువ్వు కూడా తెలుసుకోవాలి. మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి, మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఎక్కువ తక్కువ మాట్లాడి దీనేదా మల్తా? ఎవరు నువ్వు మలిచేది? ఎవరు నువ్వు మలిచేది? అగో, ఎక్కువ సీట్లు వచ్చుడేంది? ఇంతకు మీ పంచాలేందే తాత? అరే అది కాదు పిల్ల, మా పంక పాటికి 150 సీట్లు వచ్చినాయి. వీళ్ళ కూటమికి తిప్పి తిప్పి కొడితే 25 సీట్లు వచ్చినాయి. అసొంటప్పుడు వీడు అన్ని మూసుకొని కూర్చోవాలి నవ్వద్దా? ఏమో లావు మాట్లాడుతున్నావేంద్రా? అగో ఏమో బాగా గురికాంచి చూస్తాను. ఏం చేస్తావురా నువ్వు కొడుక? మరి కోదనం ఆడాలే. అరే కౌంటింగే కాలేదు, అప్పుడే మీ పంకపాటికి ఎక్కువ సీట్లు వచ్చినాయి, కూటమికి తక్కువ సీట్లు వచ్చి ఓడిపోయిందా ముసలోడ? నీ పని పాటలేని పంచాలు కాకపోతే ఏందే ఇది? రేవు తక్కువదానా? నువ్వు ఆడ కూర్చొని వార్తలు చదివే కొలువు చేస్తానవా? లేకుంటే ఆ కేబీఆర్ పార్క్ కాడ కూర్చొని పాత చీరలు, పాత బట్టలు అని ఆ పాత బట్టల వ్యాపారం చేస్తానవే? అరే నిన్న మొన్నటి సంది సర్వేలల్లో ఎవరికి ఎన్ని చిత్తన్నాయని చెప్తానో నీకు తెలుస్తలేదు? అరే నేను ఆడదాకా వచ్చిందనుకో నీ దౌడలు దగ్గర కొత్తుతా ముసలోడ. అచ్చిరానిగా సర్వేల ముచ్చట్లు చూసే మీ పంకపాటి గెలిచింది అని సంకలు గుద్దుకుంటున్నావా? అవును, ఆ సర్వేలు చేసేటోళ్ళు నీ లెక్కేమన్నా కానూరు ముచ్చట్లు చెప్పేటోళ్ళు అనుకుంటానా? ఆడే 3 ముచ్చట్లదానా? వాళ్ళు చెప్పే సర్వే ముచ్చట్ల ప్రకారం మా పంక పార్టీ ఇజయ బేరి మోగిస్తుంది. వీళ్ళ పంగలు సాపు చేస్తాం చూడు రాబోయే రోజులలో. ఏమనుకుంటావు రా నువ్వు? మళ్ళా గదే మాసిన ముఖం మాటలు మాట్లాడతావు ముసలోడా. మీ పార్టీకి అనుకూలంగా ఉన్న సర్వేల ముచ్చట్లు చూసే సంకలు గుద్దుకుంటున్నావు కదా. ఇంకొన్ని సర్వేలు కూడా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పినాయి. మరి గది చూసినావా? ఎన్ని సీట్లు వస్తాయని చెప్పిండు చెప్పు. కూటమికి 110 నుంచి 142 సీట్లు వచ్చే అవకాశం ఉన్నదట. మీ పంక పార్టీకి వట్టి 30 సీట్లే వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. దీంట్లో ఏ సర్వే కరెక్ట్, ఏ సర్వే తప్ప నువ్వే చెప్పు.
ఏ ఆ సర్వే సంఘాలు కూడా మొత్తం అడివిడీలు చేసే ఏజెన్సీ సంఘాలు లెక్కనే తయారైనాయి ఎరికేనా? నువ్వు చెప్పే సర్వేలు వీళ్ళ చంద్రాల సార్ దగ్గర ఉన్న పవనాల సార్ దగ్గర పైసలు తీసుకొని చేసిన వాళ్ళు ఉన్నట్టున్నారు, అందుకే అట్లా చేసిర్రు వాళ్ళు. అబ్బే మీ సర్వేలు కూడా జగనాల్ సార్ దగ్గర పైసలు తీసుకొని చేసినాయి ఎరికేనా నీకు? అరే పైసలు తీసుకొని సర్వేలు చేయించుకునే అంత అవసరం మా జగనాల సార్కి ఏమున్నదిరా? మాట తప్పడు మడమ తిప్పని మనిషిరా మా జగనాల సారు. కానీ మీ చంద్రాల సారే పైసలు ఇచ్చి ఇటువంటి సర్వేలు చేయించుకున్నాడట. ఎరికేనా? ఎందుకో ఎరికేనా నీకు? ఏదో ఓడిపోతానం కదా ఈ 4 వద్దులైనా సంతోషంగా ఉందామన్న ఆనందం కోసం ఇటువంటి సర్వేలు చేయించినట్టు. అరే ముసలోడా నువ్వు ఇన్నే ఉండు మావులను తీసుకొని వస్తా. తీసుకొని రాపోరా, వాళ్ళేం చేయరు నువ్వేం చేయవు, నువ్వేం చేస్తావురా? తీసుకొని రా, ఏం చేస్తారా సుత్తా. అయ్యా రాములు, అయిపోయిందని పంచాది. మీ పంకపాటోళ్ళు కూడా మొన్నటిదాకా మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడతలేరట ఎరికేనా తమరికి? నిన్న మొన్నటి దాకో మీసాలు మెల్లేసిన వాళ్ళు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయిందట. ఎందుకో మరి? అరే తాల్తు పచ్చిదానా, తినబోతు రుషాడు కూడా ఎందుకే? ఎట్లాగూ రేపు ఓట్ల ఎక్కింపులో మా పంక పచ్చే విజయ బేరి మోగించబోతాంది. ఇక అప్పటిదాకా ఈ మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకున్నాడు ఎందుకు? గెలిచినాక మేము వాళ్ళ సంగతి ఏందో చూయిస్తావు, మా తడాకేందో అవుపడుతుంది మీకు. అట్లనా? పంకపాటి ఓడిపోయేటట్టున్నదనే భయానికి నోరు దగ్గర పెట్టుకుంటున్నారు కావచ్చు అని అంటున్నారు ఏంది మరి జనాలంతా? అరే నీకు ఆ చంద్రాల సారును పవనాల సార్ ఏమన్నా ప్యాకేజ్ గిట్ల ఇచ్చిందా? ఎప్పుడు చూడు ఆ కూటమిలకు బాగా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. నెత్తి మీద 2 బండరాళ్ళైతే నీ పిచ్చి చక్కగా నవ్వు, లేకుంటే నీ పీడ నిర్గడవు ముసలోడా. అరే సర్వేలు అనేది ఎవరికి అనుకూలంగా ఉండే సంస్థలతోని వాళ్ళు చేయించుకుంటారే. అట్లానే ఇక సర్వేలలో వచ్చిన రిజల్ట్ కరెక్ట్ అని చెప్పలేం తెలుసా? గంతెందుకు మొన్నటికి మొన్న మన తెలంగాణలో సర్వేల కథ ఏమైంది చెప్పు? అవు అది కూడా కరెక్టే పిల్ల. ఏ సర్వే చూడు మా కారు పార్టీ స్పీడ్ తోటి పోయి సీట్లు గెలుతుంది అని చెప్పిర్రు. కానీ టైర్ పంపించారా పోయి షెడ్లో కూర్చునే. మరి అంటావు ఓట్లేసే జనాల మనసులో ఏమున్నదో గీ సర్వేలు ఎట్లా చెప్తాయే? ఓటర్ బయటికి గీలకే నా ఓటు అంటాడు, సెంటర్కు పోయినాక ఎవరో కోటు గుద్దిండో కూడా అంతు చిక్కకుండా ఉంటుంది ఎరికేనా? అవు నువ్వనేది కూడా కరెక్టే పిల్లు. ఇది వరకు పైసలు ఎవరు ఎక్కువ పంచితే ఆ లీడరే గెలుతాడు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు జనాలు ఎవరు పైసలు ఇచ్చినా తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు. ఆఖరికి ఆడికి పోయినాక నచ్చినోనిక ఓటు గుద్దుతాను వస్తారు. ఇగో ఇప్పుడు వచ్చిన లైన్లకు ఇప్పటికైనా అర్థమైందా? ఓటరు నాడిని దొరకబట్టుడు నీ తరంగాని గా సర్వేలు చేస్తున్న సంస్థల తరంగాని అస్సలు కాదు. కాబట్టి గా అచ్చిరాని సర్వేలను చూసి మీరు అనుకోకుండ్రి, తన్నుల పాలు కాకుండ్రి, సరేనా? ఇగింటికు ఎస్ నువ్వు చెప్పింది 100కు 200% కరెక్ట్. ఈ సర్వేలు అనేటి ఎండాకాలంలో నీళ్ళ మావు రసంటి, వాటిని నమ్ముకొని మనం తొడలాన్ని దరుచుకున్నాం అనుకో, కొసాగరికి కౌలిపోయేది మన తొడలే. అబ్బా కొడుకో వీడు నిజంగానే అత్తాడు మందిరం పడేసుకొని వీడికి దొరకకుండా తప్పించుకోవాలి నాయన. మా తాత పంచాది ఎప్పటికి ఉండేదే కానీ ఎగ్జిట్ పోల్స్ని చూసి కొందరు లీడర్లు సంబురపడుతుంటే ఇంకొందరేమో పారేషాన్ అవుతున్నారట. కానీ ఈ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఈ ఎగ్జిట్ పోల్స్ కథ ఉండేదే. దాంట్లోకేంచి ఏది నిజమవుతుందో ఏది అబద్ధమవుతుందో ఎవ్వలకు తెలియదు. వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి ఎరుకైంది ఊహించుకొని ఎగ్జిట్ పోల్స్ ఇడుతారు సర్వే కంపెనీలు. కానీ ఈ ఈవీఎం మిషన్ల లోపట వచ్చి చూసైతే కాదు కదా. ఇక ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో రేపు ఈ టైంకు మొత్తం కుల్లం ఎరుకైతుంది. ఇంక ఈ ముచ్చట్లే కాదు, ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి, మరి అవి కూడా చూశారు. ఇక పొద్దుగాల లేవంగానే ఇండ్లలున్న చెత్త కోసం గల్లీల పొంటి మున్సిపాలిటీల బండ్లు తిరుగుతుంటాయి కదా. ఇక హైదరాబాద్ ఉప్పల్లున్న గీన సూతం గట్లనే స్వచ్ఛ ట్రాలీని వేసుకొని ఇండ్లలున్న చెత్తనంతా తీసుకుపోతున్నాడు. కానీ చెత్త కోసం గీన వేసే ప్రచారం చూడుండ్రి ఎట్లున్నదో. ఆగో ఇన్నరు కదా సినిమాల బాబు మోహన్ పాట, ఇంత కూరుంటయ్యవ్వో ఇంత బువ్వుంటయ్యవ్వో అనే పాటను పబ్లిక్ కు అవగాహన కల్పించనీకి గీ రూపకంగా చేసుకొని ప్రచారం చేస్తున్నాడు. అయితే చాలా మంది పబ్లిక్ కు చెత్తను స్వచ్ఛ ఆటోలు వేయకుండా రోడ్ల మీద వారెత్తున్నారని, దానితో వచ్చే సమస్యలన్నింటినీ పాటల రూపకంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రచారం చేసిండు. ఇక అందరూ చెత్తను పొద్దుగాలొచ్చే ట్రాలీలనేసి కాలనీలను క్లీన్ గా ఉంచుకోవాలని గీ తిరగ వెరైటీ ప్రచారం చేస్తున్నాడు అన్నట్టు. ఇక ఈయన చేసిన పనికి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజ్ సార్ కూడా బగ్గనే తారీఫ్ చేసిండట.
లీడర్ల మీద పాయరంతోని ఆళ్లకు గుళ్ళు కట్టించిన అభిమానులనెందరినో చూసినాం. ఇక అట్లనే సోనియమ్మ మీదున్న పాయరంతోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కాడున్న కాంగ్రెస్ లీడర్లు సుతం మేడంకు గుడిని కట్టించిండ్రు. తెలంగాణ దశాబ్ది వేడుకల పేరు మీద నిన్న ఓపెనింగ్ కూడా చేసిండ్రు. ఆడున్నోళ్ళందరికీ స్వీట్లను సుత పంచిపెట్టిండ్రు. ఎన్నో ఏండ్ల కలైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మకు ఊళ్ళే గుడి కట్టుడు ఎంతో సంబరంగా ఉన్నదని చెప్పుకొచ్చిండ్రు లీడర్లు. 10 సంవత్సరాల క్రితమే తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చిందని సందర్భంగా ఎల్లారెడ్డిపేట గ్రామంలో నేవూరి మమతా వెంకరెడ్డి సర్పంచ్గా ఆమె ఉన్న పీరియడ్లో ఈ గుడి నిర్మాణాని కోసం భూమి పూజ చేయడం జరిగింది. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వచ్చింది కాబట్టి సోనియమ్మ జ్ఞాపకార్థంగా ఆ రోజు మేము భూమి పూజ చేయడం మళ్ళీ ఈరోజు పూర్వ నిర్మాణం కంప్లీట్ చేసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. గదన్నట్టు ముచ్చట. రాష్ట్రం వచ్చినప్పుడే గుడి పనులు షురు చేసిండ్రట. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయే వరకు పని పెండింగ్ లో పడ్డదట. మళ్ళీప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే వరకు పని మొత్తం కంప్లీట్ చేసుకొని గుడిని ఓపెనింగ్ చేసినామని చెప్పుకొచ్చిండ్రు. మంచిగున్న రాష్ట్రాన్ని విడగొట్టి తప్పు చేసిందని కొందరు, మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు ఈ గుడి ముచ్చట ఎరకైనోళ్ళు. ఇప్పుడున్న జమానాల కుల వృత్తులు ఎవరు చేస్తున్నారు గాని వెనకటి కాలంలో ఉన్నోళ్ళందరూ ఎవల కులానికి తగ్గట్టు ఆళ్ల పనులు చేసుకుంటా బతికేటోళ్ళు. ఆగో పోలీస్ డ్రెస్సులున్న గీన చూడుండ్రి, కొలిమి కాల్చుకుంటా గొడ్డలికి ఎట్లా సాన పెడుతున్నాడో. ఇక కమ్మరి కొలిమి కాడ ఊసిన పోలీస్ అన్న ఒక చేతుల సుత్తే ఇంకో చేతుల పట్టుకారుతోని పట్టుకున్న గొడ్డలికి మంచిగా సాన పెట్టిండు. సిరిసిల్ల జిల్లా మల్యాల కానొచ్చింది ఇది. వెమ్లవాడ డిఎస్పీగా కొలువు చేస్తున్న గీన పేరు నాగేంద్రచారి. అయితే చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లోళ్ళందరూ గిదే కొలిమి పని చేసేటోళ్ళట. ఇక సార్కు సుతం కొలిమి చూడంగానే గప్పటి రోజులు యాదికొచ్చినాయో ఏందో జరంతసేపు ఆడికి పోయి వాళ్ళ కుల వృత్తి పని చేసుకున్నాడు. గిట్లా చాలా మంది కుల వృత్తులు చేయాలంటే నామూషిగా ఫీల్ అవుతారు గీ జమానాల. కానీ డిఎస్పీ కొలువు చేస్తున్నా కూడా ఒకప్పుడు చేసిన వృత్తిని మర్చిపోకుండా కొలిమి పనులు చేసిన గీ సారును తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు ఎంత పెద్ద కొలువు చేసినా కుల వృత్తిని మాత్రం మర్చిపోవద్దని సాటి చెప్పిన గిసారు నిజంగా చాలా గ్రేటే కదా. దేశంలో మొత్తానికి 7 విడతల పేరు మీద ఎలక్షన్లు అయినాయి కదా. ఇక జూన్ 4 తారీఖున కౌంటింగు. అయితే ఈ ముచ్చట పక్కకు పెడితే ఈ తాపైన ఎలక్షన్ల భారతదేశం ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిందట. ఇక ఈ తాపైన ఎంపీ ఎలక్షన్లకు ఏకంగా 64 కోట్ల మీదనే ఓటేసిండ్రట పబ్లిక్. దీంట్లో 31 కోట్ల మీదనే మహిళలున్నారు. ప్రపంచంలోనే మన దేశంలో ఎక్కువ మంది ఓటేసి రికార్డు కొట్టిండ్రని చెప్పుకొచ్చిండ్రు సెంటర్ ఎలక్షన్ ఆఫీసర్లు. దేశంలో ఎసొంటి హింస లేకుండా ఎలక్షన్లప్పుడు కూడా ఇదే తొలుసురాట. ఇక దేశంలో జమ్మూ కాశ్మీర్ అయిన ఎంపీ ఎలక్షన్ల ఎక్కువ మంది ఓటేసిండ్రని చెప్పుకొచ్చిండ్రు. గట్లనే ఎలక్షన్ల కౌంటింగ్ సుతం ఏర్పాట్లు పూర్తి చేసినాం. కౌంటింగులు సుతం ఎసొంటి లొల్లులు లేకుండా పూర్తి చేసుకోవాలని ఎలక్షన్ ఆఫీసర్లకు చెప్పుకొచ్చిండ్రు కేంద్ర ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. దేశంలో ఓట్లేసినోళ్ల సంఖ్య పెరిగిందంటే జనాలు మార్పును కోరుకుంటున్రా లేకపోతే ఉన్న సర్కారే రావాలని కోరుకుంటున్రా? ఏదైనా రేపటితోని తెలిసిపోద్ది పోన్రి. ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని వార్తలు చెప్పేసిన. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి కెరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసుంటి ముచ్చట్లు ఆడ వస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.